వాడి పేరు వేరే ఇంటి పెళ్ళాం పేరు లేకపోతే అర్థమైంది. సరే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. మనతో పాటు జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. ఒక్కసారి వారితో మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారు కిరణ్ గారు? అంటే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ఇష్టారీతినటువంటి యాప్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాల మీదకి కూడా తెస్తున్నారు. కేవలం డబ్బుల విషయం మాత్రమే ఇక్కడ పరిమితం కాలేదు. కేవలం ప్రజలు డబ్బులు మాత్రమే పోగొట్టుకోవట్లేదు, అలా ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే వైసీపీ పార్టీలో ప్రముఖంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా గలం వినిపించేటువంటి శ్యామల గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమె పేరు కూడా ఇటువంటి వార్తలు వస్తున్నాయి. కేసు కూడా బుక్ అయిందని చెప్తున్నారు. మంచు లక్ష్మి పైన కూడా ఇందాకే నాకు తెలిసి ఈ సాయంత్రమే కేసు బుక్ అయింది. ఎంతోమంది యాంకర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారీతిన ఇటువంటి యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? అసలు ప్రభుత్వంలో ఈరోజు మీరున్నారు కాబట్టి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? సార్ ఒకటే అండి, ఇక్కడ మన కామన్ మ్యాన్ పబ్లిక్ ఇష్యూస్ చూడాలి సెలబ్రిటీస్ కన్నా. ఇక్కడ చనిపోయే వాళ్ళు కానీ బెట్టింగ్ యాప్స్ కి బాధితులకి డ్రగ్స్ కన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ ఆడేసి దీనివల్ల ఇబ్బంది పడాలి ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు. నంబర్ 1, ఈ శ్యామల ఇటువంటి వాళ్ళంతా కూడా ఒక పార్టీ అధికార ప్రతినిధులు. వీళ్ళేదో పెద్ద దేశం ఉద్ధరించేలాగా వచ్చేసి మేము తప్పులు చేస్తే వెంటనే ఖండించాలి, ఉరి తీసేయాలి, కాల్ చేయాలని మాట్లాడే వాళ్ళు వెనకాల మీరు చేస్తున్న పనులు గుర్తించుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ క్లియర్ గా ఉంటే పక్కన గురించి క్లియర్ గా మాట్లాడాలి. మీరే క్లియర్ గా ఎప్పుడు కూడా మాట్లాడే ఉంది. అసలు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని వందల మంది చనిపోయారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు చిన్నభిన్నమైనాయి. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. కొత్త చట్టం తీసుకురావాలి దీనికి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షించాలి. అలాగే ఈ వైసీపీ అధికార ప్రతి సామాన్యాన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తూ ఏ విషయం అయితే ఇప్పుడు వైసీపీలో ఉండి ప్రతి విషయానికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని తిరుగుతూ ఉంటుందో తన మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని సస్పెండ్ చేస్తూ వీళ్ళ మీద మర్డర్ కేసు కట్టాలి సార్. ఎందుకంటే చనిపోయిన బాధితులు మర్డర్ కేసు అవుతుంది. ఇప్పుడు చనిపోతారు. విజయ్ గారు వినిపిస్తుందా? చెప్పండి కిరణ్ గారు. హలో కిరణ్ గారు వినిపిస్తుందా?